హలో ట్రేడర్స్, వెల్కమ్ టు కేఎస్ఎస్ ట్రేడింగ్ ఛానల్. అయితే ఇది మ్యూచువల్ ఫండ్లో పార్ట్ 3 వీడియో. ఇదే ఫైనల్ వీడియో. చెక్ లిస్ట్ అంటే ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు చెక్ లిస్ట్ అనేది ఒకటి ఉండాలి కదా, అంటే ఏమేమి చూసుకోవాలని చెక్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. ఇదే ఫైనల్ ఇంకా మ్యూచువల్ ఫండ్ గురించి. పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే ముందు అది చూడండి, ఎందుకంటే అది ఇంకా ఇంపార్టెంట్. ఇది జస్ట్ నేను చెక్ లిస్ట్ ఒకటి ఇచ్చాను. ఇందులో ఉన్న ప్రతి టర్మ్ గురించి నేను పార్ట్ 1 పార్ట్ 2లో చెప్పాను. అయితే ఫస్ట్ అవి చూడండి, తర్వాత ఇది చూడండి. అయితే చెక్ లిస్ట్ చూసుకుంటే ఫస్ట్ కీ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడదాం. కీ ఫ్యాక్టర్స్లో మనం ఏం మాట్లాడుకుందామంటే, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ ఆఫ్ ద ఫండ్. అంటే సపోజ్ మీరు ఒక ఫండ్లో మ్యూచువల్ ఫండ్లో ఒకటి పెడదాం అనుకుంటున్నారు. అసలు దాని ఫిలాసఫీ ఏంటి, ఆ మ్యూచువల్ ఫండ్ అసలు ఫిలాసఫీ ఏంటి, మీరు ఎందుకు పెడదాం అనుకుంటున్నారు. సపోజ్ ఇప్పుడు నేను గోల్డ్లో పెట్టాను అనుకోండి, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లో పెడదాం అనుకుంటున్నాను. అసలు గోల్డ్లో ఎందుకు పెట్టాలి, ఎందుకంటే అది ప్రీషియస్ మెటల్ కాబట్టి దాని వాల్యూ అనేది అలా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి అందులో పెట్టుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు సపోజ్ నిఫ్టీ ఇండెక్స్ ఉందనుకోండి, మన నిఫ్టీ ఇండెక్స్లో ఎందుకు పెట్టాలి, మన ఇండియా మీద నమ్మకం ఉంచుకోవాలి అంతే. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియా అనేది ఇప్పుడు డెవలపింగ్ స్టేట్లో ఉంది కదా, ఇంకా పెరుగుతాయి కాబట్టి ఆ ఫండ్స్ అనేవి ఇంకా పెరగవచ్చు అన్నమాట. అలాగా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ మనకి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆ ఫిలాసఫీ ఏంటో ఎత్తుక్కోండి. దీని తర్వాత ఇది సపోజ్ ఓకే, ఫిలాసఫీ అంతా ఓకే, మీకు అర్థమైంది ఫండ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో మీకు ఒక నాలెడ్జ్ ఉంది, ఈ ఫండ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి ఒక నాలెడ్జ్ ఉంది. అంతేగాని అలా లీడ్ చెప్పాడు అని కాకుండా ఓకే ఈ ఫండ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలో మీకు నాలెడ్జ్ వచ్చింది. ఓకే, తర్వాత ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ సెలెక్ట్ చేసుకోదు కదా, అంటే ఆదిత్య బిర్లా, లేదంటే టాటా ఓడదా, లేదంటే రిలయన్స్, అవన్నీ చూసుకోవాలి కదా, లేదంటే క్వాంటా. అసలు ఏఎంసీ కంపెనీ సెలెక్ట్ చేసుకునే ముందు ఫస్ట్ ఏఎంసీ కంపెనీ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో దాని గురించి ఏవైనా నెగిటివ్ కవరేజ్ ఏవైనా ఉందా. సపోజ్ ఇప్పుడు నేను XYZ అనే ఏఎంసీ కంపెనీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అయితే దాని గురించి ఏమైనా నెగిటివ్ ఉందనుకోండి, నేను అప్పుడు అది ఆ ఏఎంసీ కంపెనీ సెలెక్ట్ చేయను కదా, వేరే ఏఎంసీ సెలెక్ట్ చేసుకుంటాను. అదే మాట. సెకండ్, ఏదైనా నెగిటివ్ కవరేజ్ ఉందా ఏఎంసీ చూసుకున్నాను. దాని తర్వాత చెక్ ఫర్ రెగ్యులేటరీ యాక్షన్స్ ఆన్ ఏఎంసీ. సపోజ్ ఒక XYZ అనే ఒక ఏఎంసీ కంపెనీ ఉంది, దాని మీద ఏదైనా సెబీ కానీ ఏదైనా రెగ్యులేటరీ ఇష్యూస్ ఏవైనా కేసు ఫైల్ చేయడం, ఏవైనా యాక్షన్స్ తీసుకోవడం ఏవైనా ఉందా మనం చూసుకుంటాం అన్నమాట. ఎందుకంటే మన సెక్యూరిటీ కోసం ఫండ్స్ సడన్గా ఎత్తకుండా, అలాంటివి ఏం చేయకుండా, లేదంటే అన్ని లాస్లోకి వెళ్ళిపోకుండా, అలా చేయకుండా ఏవైనా రెగ్యులేటరీ యాక్షన్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకుంటాం. ఇవంతా ఈ కీ ఫ్యాక్టర్స్ అనేవి ఏంటి అంటే మన మంచి గురించి, అంటే మనం ఇన్వెస్ట్ చేయకముందు, అంటే టెక్నికల్లోకి వెళ్ళకుండా మన నాలెడ్జ్ ఉపయోగించుకొని మనం బెస్ట్ అనుకున్న ఏఎంసీ ఫైన్ చేయడానికి అలా మాట ఇది. తర్వాత నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఇన్ అ ఫండ్. సపోజ్ మీరు ఒక ఫండ్ నిఫ్టీ ఫిఫ్టీ ఏదో ఒక ఫండ్ మిడ్ క్యాపో స్మాల్ క్యాపో ఏదో ఒక ఫండ్ అనేది తీసుకున్నారు, అందులో ఎన్ని స్టాక్స్ ఉన్నాయో మనం చూసుకోవాలన్నమాట. ఎందుకంటే స్టాక్స్ అలాంటివి ఉన్నాయి, అవన్నీ మనం చూసుకుంటే మనకి ఒక నాలెడ్జ్ అనేది ఉంటుంది కదా, మనం ఎలాంటి ఫండ్ మీద ఇన్వెస్ట్ చేస్తామని. ఏదో గుడ్డిగా ఇన్వెస్ట్ చేయకుండా మనకు కూడా ఏ స్టాక్స్ ఉన్నాయి ఆ ఫండ్లో, ఈ స్టాక్స్ అనేవి ఫ్యూచర్లో ఎలాగ ఉంటాయి, దీని డిమాండ్. సపోజ్ ఇప్పుడు ఫ్యూచర్లో డిమాండ్ ఐటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగే కొద్దీ, మనకి టెక్నాలజీ పెరిగే కొద్దీ ఐటీ అనేది పెరుగుతుంది కదా. అలా ఐటీ స్టాక్స్ ఉన్నాయా ఇందులో ఏవైనా, అలా అన్నీ చూసుకోవాలన్నమాట. ఐటీ స్టాక్స్ కానీ ఇంకా ఉంటాయి కదా అవన్నీ. దీని తర్వాత టోటల్ అసెట్ అండర్ మేనేజ్మెంట్. ఆ ఏఎంసీ దగ్గర సపోజ్ XYZ అనే ఏఎంసీ మీరు చూస్తే ఆ ఏఎంసీ దగ్గర ఎంత అసెట్ ఉంది, ఓకే, ఎంత డబ్బులు మేనేజ్ చేస్తుంది, అది కూడా ఇంపార్టెంటే మనకి. ఎక్కువ డబ్బులు మేనేజ్ చేస్తే ఓకే, ఇది ఎక్స్పీరియన్స్ ఎక్కువ, అందరూ ట్రస్ట్ అయి ఉన్నారు, అలా మనకి అదొక చిన్న పాజిటివ్ సైన్లా ఉంటుంది మనకి. మళ్ళీ ఫండ్ మన ఈ అసెట్ అండర్ మేనేజ్మెంట్ పర్సెంట్ టోటల్ AUM ఆఫ్ ఏఎంసీ. అంటే సపోజ్ ఇప్పుడు మనం నిఫ్టీ 50 అనే మ్యూచువల్ ఫండ్లో మనం డబ్బులు పెడుతున్నాం అనుకుందాం, SIP చేద్దాము, లేదంటే లంసమ్ ఏదో ఒకటి ఆ నిఫ్టీ 50 ఫండ్లో మనం డబ్బులు పెడదాం అనుకుంటున్నాం. ఇప్పుడు మన టోటల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ దగ్గర టోటల్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా, మనం పెట్టేది ఎంత మేనేజ్ చేస్తుంది అంటే, సపోజ్ ఇప్పుడు XYZ అనే కంపెనీ దగ్గర టోటల్ 10 crores ఉన్నాయి అనుకుందాం, ఓకేనా. టోటల్ మనీ ఎంత మేనేజ్ చేస్తుంది, 10 crores. ఈ 10 crores మన ఫండ్లోనే
ఈ 10 crores మన ఫండ్లోనే ఒక 30% ఫండ్ అనేది ఈ నిఫ్టీ 50లో ఉందనుకుందాం. ఇది మాట. అంటే మన ఫండ్లో టోటల్ ఉన్న కంపెనీ టోటల్ ఎంత మనీ ఉందో కంపెనీ దగ్గర, మన ఫండ్లో ఆ మనీ ఎంత ఉందో మనం తెలుసుకోవాలన్నమాట. సపోజ్ 10 crores అని చెప్పాం కదా టోటల్గా. మన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ టోటల్ మనీ ఎంత మేనేజ్ చేస్తుందంటే 10 కోట్లు మేనేజ్ చేస్తుంది. ఈ ఫండ్లోనే ఈ 10 crores దగ్గర 3 crores అనేవి ఈ ఫండ్లోనే ఉందన్నమాట. 30% దగ్గరగా 3 crores అనేది ఈ ఫండ్లోనే మేనేజ్ చేస్తుంది అలాగమాట. అంటే అప్పుడు ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది ఈ ఫండ్లో, ప్లస్ లిక్విడేషన్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఎప్పుడైనా మీరు ఎగ్జిట్ అయిపోవాలనుకున్నా మీకు లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే చాలామంది ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, అందుకు. దీని తర్వాత ఎక్స్పెన్స్ రేషియో చూసుకుంటే, ఎక్స్పెన్స్ రేషియో గురించి ఆల్రెడీ చెప్పాను. దీని తర్వాత టర్న్ ఓవర్ రేషియో గురించి కూడా చూసుకోండి. ఇది మాట కీ ఫ్యాక్టర్స్లో మనం ఇది మాట్లాడుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేది ఫండ్ మేనేజర్ గురించి. ఓకే, మీరు ఒక ఏఎంసీని సెలెక్ట్ చేసుకున్నారు, దీని గురించి నెగిటివ్ న్యూస్ ఏమీ లేదు. ఓకే, ఎక్స్పెన్స్ రేషియో అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఫండ్ మేనేజర్ ఎవరు? ఓకేనా, అతనికి ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది? ఫండ్ మేనేజర్ ఒక ఎక్స్పీరియన్స్ మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి తెలిసిందే ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ అని. ఫస్ట్ ఫండ్ మేనేజర్ ఒక ఎక్స్పీరియన్స్ చూస్తాం. దీని తర్వాత ఈ ఫండ్ మేనేజర్ ఒక ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఎందులో తెలుస్తాయి అంటే ఫ్యాక్ట్ షీట్లో తెలుస్తాయి అన్నమాట. ఓకేనా, మిగతావన్నీ కూడా మార్నింగ్ స్టార్, రూపీ వెస్ట్ వెబ్సైట్స్లో మీకు ఇవన్నీ తెలుస్తాయి. మనకి హిస్టారికల్ రిటర్న్స్ కానీ, రిస్క్ మెజర్స్ కానీ ఇవన్నీ. ఓకేనా, దీని తర్వాత టోటల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫండ్ మేనేజర్ ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? టోటల్ నెంబర్ ఆఫ్ ఫండ్స్ మేనేజర్ బై సైమల్టేనియస్లీ. ఈ ఫండ్ మేనేజర్ ఎన్ని ఫండ్స్ మేనేజ్ చేస్తాడు? ఎందుకంటే ఒక ఫండ్ మేనేజరు ఒక ఇండెక్సే మేనేజ్ చేయడు మాట, నెంబర్ ఆఫ్ ఫండ్స్ మేనేజ్ చేస్తాడు. అలా ఎన్ని మేనేజ్ చేస్తాడు? ఎంత తక్కువ ఉంటే అంత మనకు మంచిది అని చెప్పలేము, ఎంత ఎక్కువ ఉంటే అంత మనకు మంచిది అని చెప్పలేము. సపోజ్ ఇప్పుడు నేను ఒక 15 ఫండ్స్ మేనేజ్ చేస్తాను. 15 మంత్స్ మేనేజ్ చేసిన దగ్గర ఎక్కువ నేను క్లోజ్గా అబ్జర్వ్ చేయలేను కదా అన్నిటిని. అదే నేను ఒక 5-7 ఫండ్స్ మేనేజ్ చేశాను అనుకో, అన్నీ నా గ్రిప్లో ఉంటే, అన్నీ నా కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. అలా మాట. టోటల్ ఎక్స్పీరియన్స్ చూసుకోవాలి, ఆ ఫండ్ మేనేజర్ ఎన్ని ఫండ్స్ మేనేజ్ చేస్తున్నాడు అది చూసుకోవాలి, ప్లస్ హౌ లాంగ్ ఆ ఫండ్ మేనేజర్ ఇస్ మేనేజింగ్ అవర్ ఫండ్. మన ఫండ్ మేనేజరు మన ఫండ్ ఎన్ని ఇయర్స్ నుంచి మేనేజ్ చేస్తున్నాడు. ఇప్పుడు 1 year 2 years నుంచి మేనేజ్ చేస్తున్నాడు అనుకో, అదంత ఎఫెక్టివ్ ఉండదు, ఎందుకంటే అంత పవర్ ఉండదు, అంత నాలెడ్జ్ ఉండదు. ముందు ఎవరో మేనేజ్ చేస్తారు. అదే ఒక 5-6 years 10 years 7 years అలా ఉందనుకోండి, అప్పుడు ఆ ఫండ్ మేనేజర్కి మంచి నాలెడ్జ్ ఉంటుంది ఆ ఫండ్ మీద. అది నెక్స్ట్, వాట్ ఈస్ ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ ది ఫండ్ మేనేజర్. దాని తర్వాత అసలు ఫండ్ మేనేజర్ ఒక ట్రాక్ రికార్డ్ చూసుకున్నాం, ఎంత రిటర్న్స్ జనరేట్ చేశారు, ముందు ఎక్కడ వర్క్ చేశారు, అక్కడ ఎన్ని రిటర్న్స్ జనరేట్ చేశారు, అవన్నీ మనం చూసుకుంటాం అన్నమాట. దీని తర్వాత వచ్చేది హిస్టారికల్ రిటర్న్స్ దగ్గర సిఏజిఆర్ రిటర్న్, మీకు ఇందాక చెప్పాను కదా, సిఏజిఆర్ రిటర్న్ చూసుకుంటాము. మళ్ళీ 10 years ఎక్స్ఐఆర్ రిటర్న్కి ఫర్ ఎస్ఐపికి అయితే రోలింగ్ రిటర్న్స్, ఈ రిటర్న్స్ అన్నీ చూసుకుంటాం. దీని తర్వాత వచ్చేది రిస్క్ మెజర్మెంట్ కూడా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. రిటర్న్ మెజర్మెంట్స్ గురించి లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాం. అందులో షార్ప్ రేషియో చూసుకుంటాం, క్యాప్చర్ రేషియో చూసుకుంటాం, ఆల్ఫా చూసుకుంటాం, సార్టినో రేషియో, స్టాండర్డ్ డీవియేషన్, బీటా, ఇవన్నీ చూసుకుంటాం. ఇవన్నీ చూసుకున్నాక ఓకే, మీకు ఫండ్ అన్ని ఏఎంసీలో కంపేర్ చేసుకొని ఓకే ఈ ఫండ్ ఓకే అనిపిస్తే ఆ ఫండ్ని ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. అంతే గైస్, సింపుల్గా ఈ ఫ్యాక్ట్ షీట్ ఈ చెక్ లిస్ట్ చూసుకొని అన్నీ చూసుకొని అన్నీ మేనేజ్ అయ్యేలేవా, ఎక్కడైనా ఏమైనా నెగిటివ్ అనిపిస్తే ఆ ఫండ్ ఇగ్నోర్ చేసి, ఆ ఏఎంసీ ఒక ఫండ్ ఇగ్నోర్ చేసి, మళ్ళీ సేమ్ ఫండే వేరే ఏఎంసీ ఏమైనా ప్రొవైడ్ చేస్తుంటే అక్కడ అలా చూసుకొని మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలన్నమాట. అంతేగాని ఇన్ని ఉంటాయి గైస్, ఏదైనా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇన్ని ఉంటాయి టర్మ్స్. అంతేగాని ఎవరో చెప్పారు ఈ మ్యూచువల్ ఫండ్స్ బాగుంటుంది అలా కాదు, మనం తెలుసుకోవాలి కదా, మనకి నాలెడ్జ్ ఉండాలి కదా ఎందులో డబ్బులు పెడుతున్నామంటే. ఇప్పుడు సపోజ్ మీరు బీటెక్ ఏదో చదువుతున్నారు, మీకు తెలుస్తుంది కదా దీనివల్ల చదవడం వల్ల ఓకే ఈ సర్టిఫికేట్ వస్తుంది, మనకి ఇలా జాబ్ రావచ్చు, మీకు ఐడియా ఉంది కదా. అలాగే ఎక్కడైనా డబ్బులు పెడుతున్నప్పుడు ఎందుకు పెడుతున్నారు, దేని మీద పెడుతున్నారు, మనం అన్నీ తెలుసుకోవాలి. ఓకే గైస్, ఇంకోటి ఏంటి అంటే ఈ డేటా అనేది ఎక్కడ వస్తుంది అంటే, ఒకటి మార్నింగ్ స్టార్ వెబ్సైట్లో కానీ, లేదంటే రూపీ వెస్ట్ వెబ్సైట్లో కానీ, లేదంటే ఫ్యాక్ట్ షీట్స్, ఏదైతే సపోజ్ ఒక ఫండ్ సెలెక్ట్ చేస్తే అక్కడ ఫ్యాక్ట్ షీట్ వస్తుంది, ఆ ఫ్యాక్ట్ షీట్లో అంతా ఉంటుంది, ఫ్యాక్ట్ షీట్ కానీ చూసుకోవాలి. అంతే గైస్, ఇంకా మ్యూచువల్ ఫండ్ గురించి మ్యూచువల్ ఫండ్ గురించి అయితే అయిపోయింది.
నెక్స్ట్ వేరే టాపిక్ మీద మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియో నుంచి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.